హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్. చూడండి పైపింగ్ అంటే లోడింగ్ లాగా ఎలా వేసుకోవాలో. ఫస్ట్ పైపింగ్ వేయడానికి తీసుకున్న క్లాత్ని ఇలా క్రాస్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. దీన్ని కుట్టుకున్న తర్వాత బ్యాక్ని నెక్ వరకు ఓన్లీ నెక్ వరకు అటాచ్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం ఫుల్గా అటాచ్ చేయొద్దు లైనింగ్కి పై పార్ట్ని. ఇది సిల్క్ క్లాత్ అనమాట. నేను అందుకే పైనుంచి చేస్తున్నా కుట్ అనేది. సిల్క్కి ఎప్పుడైనా పైనుంచి చేసుకుంటేనే, ఎందుకంటే మనకి ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది కదండి. పైనుంచి వేస్తేనే నీట్గా ఉంటుంది. ఉగ్గులు లేకుండా బ్లౌజ్ కూడా పైనుంచి కుట్టేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని పూర్తిగా అటాచ్ చేయొద్దండి, ఓన్లీ నెక్ ఒక్కటే అటాచ్ చేయాలి. ఇలా మొత్తం నీట్గా రిమూవ్ చేసేసుకొని ఇందాక మనం ఏర్పాటు చేసుకున్న పైపింగ్ని క్లాత్ని దీనికి అటాచ్ చేసుకోవాలంట. రెగ్యులర్గా లాగానే, అంటే నార్మల్గా మనం పైపింగ్ వేస్తాం కదా అలానే ఇలా నెక్కు మొత్తం కుట్టుకోవాలన్నమాట. చుట్టూ కుట్టేసేటప్పుడు కూడా లైనింగ్ పై ముక్కకి వేసేటప్పుడు కొంచెం ముడతలు లేకుండా వేసుకోవాలండి. సిల్క్ క్లాత్ కాబట్టి పైనుంచి వేసుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత కొంచెం అక్కడక్కడ కట్టించుకోవాలన్నమాట. రౌండ్లో మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలి. కట్టించేసి ఇందులో పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ ఇందులో పెట్టేసి ఫస్ట్ మనం కొంచెం పట్టుకొని కొంచెం కింద నుండి ఈ షోల్డర్ మీద నుండి కాకుండా కొంచెం కింద నుండి షోల్డర్ మీద మనం పైన కుట్టేస్తాం చూడండి, దాని కింద నుండి పెట్టండి. ఎందుకంటే మనం రెండు షోల్డర్లు కలిపి వేసేటప్పుడు ఇట్లా అటు ఇటు జంప్ అవుతుంటాయి రెండు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. కాబట్టి కొంచెం పైపింగ్ థ్రెడ్ ఉండడం వల్ల ఆ పాదం ఎక్కి కొంచెం జంప్ అవుతుంటాయి. కాబట్టి మనం మట్టసంగా వేసుకోవాలన్నమాట. అంటే కొంచెం తగ్గించి షోల్డర్ మందం తగ్గించి కింద నుంచి పెట్టుకుంటూ రావాలి పైపింగ్ని. ఆ పైపింగ్ థ్రెడ్ అనేది కింద నుంచి పెట్టుకుంటూ వచ్చి పైపింగ్ థ్రెడ్కి అంటే పైపింగ్ పెట్టిన థ్రెడ్కి ప్లస్ ఈ క్లాత్కి మధ్యలో వేయాలండి. స్టిచ్ కనపడడం లాగా నీట్గా మధ్యలో వేసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా మధ్యలో వేసుకొని మొత్తం నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే అండి, షోల్డర్ దగ్గర కొంచెం లాగిపట్టి కట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కూడా అంతే, షోల్డర్ లేకుండా షోల్డర్ మీద రెండు అటాచ్ చేసేటప్పుడు మంచిగా వస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం పైన మాత్రమే టచింగ్ ఇచ్చుకోండి. ఎక్కువ లోపలికి ఇస్తే మళ్ళీ మనకి ఖర్చు ఊడిపోద్ది. ఇది చూడండి, లైనింగ్కి వేస్తుంది అనమాట. పై క్లాత్ ఇటు సైడ్ ఉంది, లైనింగ్ క్లాత్ వచ్చేసి వన్ సైడ్ ఉంది. అంటే నేను లైనింగ్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. పై క్లాత్కి అటాచ్ చేయొద్దు, ఓన్లీ లైనింగ్ క్లాత్ మాత్రమే అటాచ్ చేయాలి. నెక్ చూడండి, పై క్లాత్ పట్టుకోకుండా ఓన్లీ లైనింగ్ వరకే అటాచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ వరకే అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ టీజ్ చూసిండ్రుగా పైకి చాలా లోడింగ్ పైపింగ్ లాగా చాలా నీట్గా కనపడుతుంది. చూడండి, లోడింగ్ పైపింగ్ లాగా చాలా నీట్గా ఉంది. చూడండి, పైనుంచి కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా మనం రెండో కుట్టేయద్దు, హెమ్మింగ్ చేయని అవసరం లేదు అనమాట ఆ పైపింగ్కి. ఎందుకంటే మనం లైనింగ్ వేసేసుకున్నాం కదా, పైకి చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. లోడింగ్ లాగే ఉంటుంది, ఈజీగా కూడా అయిపోద్ది తొందరగా పని. ఒకవేళ లోడింగ్ రావట్లేదు, మాకు ఎంతసేపు ట్రై చేసినా కాస్త కష్టంగా ఉంది, కస్టమర్ని సాటిస్ఫై చేయాలంటే కనుక ఈ వే బాగుంటుందండి. ట్రై చేసేస్తే చూడండి తప్పకుండా. ఇలా నీట్గా అనుకుంటూ, సిల్క్ క్లాత్ కదండి కొంచెం జారిపోతుంటుంది. ఫస్ట్ కొత్త గుట్టి వాళ్ళు అయితే మాత్రం కొంచెం నిమ్మలంగా నీట్గా అలవాటు చేసుకోండి. ఏదైనా అలవాటు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, కుడుతుంటే అదే వస్తుంది. కుట్టండి, ట్రై చేయండి. 2 సార్లు కాదు 3 సార్లు ట్రై చేయండి. ఎన్నిసార్లు అయినా ట్రై చేయండి, కానీ నీట్గా ట్రై చేయండి ఏ పని అయినా సరే. చూడండి, పైన నీట్గా అనుకుంటూ ఇప్పుడు లైనింగ్ మామూలుగానే అసలు గుంజుతుంటుంది పిండే కొద్దీ. ఇంకా నార్మల్గా మనం మంచిగా రెండు కలిపి అయిపోతే ఇంకా ఎక్కువ గుంజుతుంది. సైడ్ మొత్తం ఉన్నది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. మొత్తం కట్ చేసేసుకొని నడుంకి పైపింగ్ వేసుకోవాలి. ఫస్ట్ టక్స్లు వేసుకొని అయినా పైపింగ్ వేసుకోవచ్చు, ఫస్ట్ పైపింగ్ వేసుకొని కూడా టక్స్లు వేసుకోవచ్చు, బ్యాక్ టక్స్లు. నేనైతే ఇట్లా వేస్తా అట్లా వేస్తా, కస్టమర్ని బట్టి. అంటే వాళ్ళ నడుము కనుక ఒకవేళ ఎక్కువ టక్స్ వేయాల్సి వచ్చిందనుకోండి, వాళ్ళకి పైన వేస్తాను అనమాట టక్స్లు. పైపింగ్ వేసిన తర్వాత చూడండి, షోల్డర్ నుండి మిడిల్కి కిందకి, షోల్డర్ మిడిల్ నుండి కిందకి అనమాట చూసుకొని మనం కొలత అటు సైడు ఇటు సైడు రెండు పక్కల సేమ్ లెంత్ వచ్చేలాగా
చూసుకొని వేసుకోవాలన్నమాట. పైనే వేస్తున్నా. ఈ అమ్మాయి బాగా సన్నగా ఉంటుంది నడుము, అందుకని నేను పైనే వేస్తున్నా. అటు సైడ్ ఇటు సైడు సేమ్ లెంత్ చూసుకొని ఒక 3 ఇంచెస్ మందం వేసుకోవాలండి. చూడండి 2 సేమ్ వచ్చినాయి చూడండి, 2 సేమ్ రావాలన్నమాట. అలాగా ఇప్పుడు వచ్చేసి ఇవి షేప్ బెల్ట్లు అండి. కింద వచ్చేసి మామూలు పీస్ పెట్టాలి, మిడిల్లో మంచి పీస్ పెట్టాలి, అంటే లైనింగ్ది. ఆ పైన వచ్చేసి మన శారీ క్లాత్ పీస్ పెట్టాలన్నమాట. అట్లా 2 సైడ్స్ కూడా కిందనేమో శారీ క్లాత్ పైన ఒకదానికేమో శారీ క్లాత్ కింద, ఒకదానికేమో శారీ క్లాత్ పైన పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. మిడిల్లో లైనింగ్ క్లాత్ది మంచిది నీట్గా ఉండేది పెట్టుకోవాలి. మామూలుగా రెండో పీసు ఒకవేళ మామూలుగా అటు ఇటుగున్నా పెట్టుకోవచ్చు. కంప్లీట్గా పై షేప్ అంత ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని కింద కానీ పైన కానీ పెట్టాలన్నమాట. పెట్టుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి కొంచెం లైనింగ్ పై పీస్ మాత్రం ఎక్కువ ఉండేలాగే చూసుకోండి. కొంచెం అటు ఇటు అయినా నీట్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అంతా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అండి, చూడండి. ఈ కటింగ్ అర్థమైపోద్ది. షేప్ అలా లైనింగ్ ప్రకారం వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ అండి. ఫ్రంట్ వీ షేప్ పెట్టమనింది. ఫ్రంట్కి కూడా వీ షేప్ ఎలా పైపింగ్ వేసుకోవాలో చూడండి ఒకసారి. సేమ్ అంతే అండి. పైపింగ్ నెక్కుల వరకే, ఓన్లీ నెక్కుల వరకే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ నెక్కుల వరకు అటాచ్ చేసేసుకొని పైపింగ్ క్లాత్ని మలిచి కుట్టుకొని సేమ్ అంతే. బ్యాక్ ఇందాక మనం అరేంజ్ చేసినాం కదా, అలానే సేమ్ అరేంజ్ చేసుకోవాలి. ఇది వీ షేప్ కదండి. వీ దగ్గర కంటే మనం మూల పోయేసరికి కొంచెం ఒక 2-3 స్టిచెస్ ఇటు లోపలికి గుట్టేసుకోవాలండి. అప్పుడు వీ షేప్ వస్తుంది మనకి. మనం ఉన్న చోటే వేసుకోవద్దు, ఇంకా కొంచెం వెనక్కి 2 కుట్లు వెనక్కి పోవాలి. ఇట్లా వీ షేప్ తిరిగేలాగా వేసుకోవాలన్నమాట. అప్పుడు పైపింగ్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. ఆ వీ షేప్ దగ్గర మనం కొంచెం కట్టించుకుంటే సరిపోద్ది. ఈ పైపింగ్ వేసేటప్పుడు కూడా కొంచెం క్లాత్తోని, మనం ఏదైనా పుల్లతోని కొంచెం క్లాత్ని ఇట్లా మూల మలిగేలాగా చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. అప్పుడైతే నీట్గానే వస్తుంది. వీ షేపు ఇట్లా పైపింగ్ వేస్తే నీట్గా వస్తుందండి. సేమ్ అంతే బ్యాక్ లాగే, ఓన్లీ నెక్కులే అటాచ్ చేసుకొని పైపింగ్ వేసేసుకొని చూడండి వీ షేప్ ఎలా వచ్చిందో, నీట్గా వచ్చింది చూడండి. సేమ్ అంతే బ్యాక్ పార్ట్ లాగే ఓన్లీ నెక్కులే అటాచ్ చేసుకొని పైపింగ్ వేసేసుకొని దానికి మళ్ళీ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలంట. పై పీసు అంటకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసుకోవాలన్నమాట. సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోతుంటుంది కాబట్టి కొంచెం నీట్గా అనుకుంటూ సేమ్ ఇంతే చుట్టూ అటాచ్ చేసుకోవాలండి. కంప్లీట్గా మొత్తం దీన్ని కూడా అటాచ్ చేసేసుకొని టక్స్లు చూడండి. టక్స్ మొత్తం ఈ టక్స్ మీదనే ఆధారపడి ఉంటుందండి. ఇది మినిమం 2 ఇంచెస్ వేసుకుంటే సరిపోద్ది. అంత ఇదే అండి అసలు బ్లౌజ్ బేస్ మొత్తం. అది మనకి చెస్ట్ బేస్ మొత్తం అదే ఉంటుంది. ఎప్పుడైనా 2 పార్ట్స్ ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్ కూడా సేమ్ చేసుకోవాలండి. 1 by 1 ఒకదానితో ఒకటి చేసుకోవాలి. 2 ఎట్ ఏ టైం చేసుకుంటూ ఉండాలి. ఇది ఒకసారి చేసి కంప్లీట్గా అదొకసారి కంప్లీట్గా చేయొద్దు. ఇది ఒకటి కుట్టేసామంటే మళ్ళీ నెక్స్ట్ అది, ఎందుకంటే సేమ్ ఉంటాయి కదా, 2 పార్ట్లు సేమ్ ఉంటాయి కాబట్టి అది అయిపోగానే ఇది 2 పక్క పక్కన పెట్టుకుంటూ రెండింటిని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఆ కిందది ఉంది కదండి, కింద కుట్టుకి ఈ మిడిల్ కుట్టుకి చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇదంతా కటింగ్లో చూపించండి, మీరు కటింగ్లో చూడండి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి టక్స్లు ఏంటనేది చూడండి. షేప్ అనమాట, ఇందాక తయారు చేసుకునే షేప్ని ఫస్ట్ పై పీస్తో అటాచ్ చేసుకోవాలి. జూమ్ చేసి చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని మాత్రం కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మాత్రం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. చూడండి దీన్ని మలిచి కుట్టుకోవడం అనమాట. దీన్ని మలవాలి, మలిసి దీని మీద పెట్టుకోవాలన్నమాట. ఆ క్లాత్ మీద పెట్టేసి షేప్ బెల్ట్ వేసేటప్పుడు అనమాట. ఇట్లా మన లోపలికి తిప్పి ఏం అవసరం లేదండి, అంత టైం ఎక్కువ. చూడండి 2 కింద టక్స్ ఉంది కదా, ఆ టక్స్లు 2 సేమ్ కలవాలి, నెక్కులు కలవాలి, అండర్ ఆర్మ్స్ కలవాలి. అట్లా సమానంగా వస్తే 2 చెప్పా కదండి 2 పార్ట్స్ సేమ్ ఉండాలన్నమాట. ఇలా నీట్గా పెట్టుకొని అలా ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్లో వెళ్ళిద్ది కదండి మనకి, నెక్ పీస్లో అది వచ్చేసి 3/4 ఒక పక్క 1 సైడ్ కట్ చేసేసుకొని దాన్ని ఉక్స్ పట్టీకి వేసేసుకోవాలన్నమాట. నెక్లో వెళ్ళిన పీస్ కరెక్ట్గా వస్తుందండి ఉక్స్ పట్టీ కాజా పట్టీకి.
పై పీస్ అయినా సరే లైనింగ్ పీస్ అయినా సరే ఏదైనా. అది చూడండి, ఆ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ అనేది పైకి వచ్చేలాగా, అంటే మనకి ఒకవేళ జేబులు పోసుకుంటాం కదా, జేబులు పోసేలాగా కూడా వస్తుంది అనమాట. పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా పైకి వచ్చేలాగా. అంటే ఇప్పుడు మనం జేబులు వేస్తారు కదా, ఇట్లా అది అంటారు కదండి, అట్లా వేసుకోవచ్చు అనమాట. షోల్డర్లు చెప్పే కదండి ఇందాక, పైపింగ్ అడ్డు రాకుండా కొంచెం గుంజి పట్టి పైపింగ్ని లోపల నుంచి వేసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా వస్తుంది, 2 షోల్డర్లు కూడా నీట్గా వస్తుంది. హ్యాండ్స్ చూడండి, నేను హ్యాండ్స్ బెల్లి హ్యాండ్స్ పెట్టమన్నారు అనమాట వీళ్ళు. నేను హ్యాండ్స్ అరేంజ్ చేసేసాను మొత్తం. అంటే మనం హ్యాండ్ యాజ్ ఇట్ ఈజీగా తీసుకొని దాన్ని ఈ లైనింగ్ మీద పెట్టుకొని రివర్స్ చేసేసుకొని ఈ బెల్లి హ్యాండ్స్ కట్ చేసేసుకొని బెల్లి హ్యాండ్స్ తయారు చేసేయండి. ఇది ఒక వీడియో చేసి పెడతాను మీకు ఎలా చేయాలో. చూడండి, మిడిల్ లో సంక టిక్, ఎప్పుడైనా మనం పైన టిక్ పెట్టుకోవాలండి. పై క్లాత్ అంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా పై క్లాత్ టిక్ పెట్టుకోవాలన్నమాట. లో సంక తీసినా 1 సైడ్ ఉంటుంది కదా, ఆ 1 సైడ్ అనేది మనం ఒక చాక్ పీస్తో టిక్ పెట్టుకుని ఉంటుంది, టక్కున వేసేసుకోవచ్చు. లేదంటే ఇట అట అని మనం టెన్షన్ పడేదాన్ని చిన్న చాక్ పీస్ టక్స్ పెట్టుకోవాలన్నమాట. చాక్ పీస్తో ఐడియా ఉంటుంది అన్నమాట. చూడండి, సైజు కుట్లు మెయిన్ బ్లౌజ్ అంతా కుట్టింది ఒక ఎత్తు అయితే, ఈ సైజు కుట్లు వేసే దాంట్లో పెద్ద ట్విస్ట్ ఉంటుందండి. ఎలా వేయాలో అర్థం కాదు. మొత్తం కుట్టింది ఒక ఎత్తు అయితే ఏమాత్రం తేడా వచ్చినా ఇక్కడే వస్తుందండి. సంక కానీ సైజు కానీ చెస్ట్ దగ్గర కానీ ఏదైనా నడుమైనా ఇక్కడ గింత తేడా వచ్చినా మా బ్లౌజ్ అట్లుంది ఇట్లుందని చెప్పి కస్టమర్ అంటుంటారు. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవైతే కొంచెం ఎక్స్పీరియన్స్లోనే వస్తాయని అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఉల్టా కుట్టాలండి బ్లౌజ్ని. ఫస్ట్ మంచి సైడ్ కుట్టాలన్నమాట. దాన్ని మనం తిప్పుకొని లోపలికి వేసుకోవాలి. ఇలా తిప్పుకొని లోపలికి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అండర్ ఆర్మ్ పెట్టేసుకొని పైనుండి సంకను కింద వరకు ఇట్లా కొలుసుకోవాలన్నమాట. ఇలా కొలుసుకొని 2 టిక్కులు పెట్టుకోవాలండి. ఫస్ట్ కుట్టు కాకుండా రెండో కుట్టు వేయండి. రెండో కుట్టు వేసుకుంటే తర్వాత లోపల సైడు ఒక కుట్టు వదిలేయండి. ఎందుకంటే మనకి లూజ్ అయినా ఒకవేళ దాన్ని సెట్ చేసుకోవచ్చు, ఆ కుట్టుతోనే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కుట్టు వేసేస్తే ఒకవేళ నడుము దగ్గర అంటే సంక దగ్గర కనుక లూజ్ తేడా వస్తుంది. ఫస్ట్ టైం కుడుతున్నట్టే మీరు తప్పకుండా ఈ మెథడ్ మాత్రం ఫాలో కాండి. ఫస్ట్ కుట్టే మీరు డైరెక్ట్ పెట్టి వేయగలము అంటే వేయండి, కానీ రాదు. ఇది చూడండి, 2 నడుము పట్టీలు మాత్రం చెప్పా కదా, 2 ఫ్రంట్ పార్ట్లు సేమ్ ఉండాలి. 2 నడుము పార్ట్స్ వచ్చినాయి, సేమ్ వచ్చినాయి కదా. ఇప్పుడు చూడండి, మొత్తం కొలిస్తే బ్లౌజు ఒక ఉక్స్ పట్టి కాజా పట్టి మందం తక్కువ వచ్చింది. అంటే నేను కుట్టేది ఎక్కువ వచ్చింది అనమాట, ఆ బ్లౌజ్ తక్కువ వచ్చింది. నేను చెప్పా కదండి 2వ కుట్టు వేసుకోవాలని. ఇప్పుడు ఆ ఫస్ట్ కుట్టు ఇప్పుడు వేసాను అనమాట. అది దాంతో ఆ కుట్టుతో ఆ బ్లౌజ్లో సెట్ అయ్యేలాగా సెట్ చేశాను అనమాట. ఒక కుట్టు మందం వేస్తే ఆ ఉక్స్ పట్టి మందం సెట్ అయిపోయింది అనమాట. ఇలా రివర్స్ తిప్పుకుంటూ ఒక 4 స్టిచెస్ కాదు 5 స్టిచెస్ అయినా ఇట్లా 1 బై 1 చుట్టూ తిప్పుకుంటూ వేసుకోవచ్చండి. పదే కట్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేయకుండా చూడండి, ఇప్పుడు నేను టిక్కులు పెట్టా చూడండి, అట్లా చూడండి. నడుము కూడా సమానంగా వచ్చింది, 3 కుట్లు కూడా సమానంగా వస్తాయన్నమాట. అంటే 2వ కుట్టు వేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. చూడండి మొత్తం ఫినిషింగ్ ఎలా ఉందో. ఈ బెల్ హ్యాండ్స్ కూడా ఎలా పెట్టారో చూపిస్తాండి, సెమీ బెల్.